నమస్కారం. నేను వరలక్ష్మి. వంటలు, భక్తి, ప్రయాణాల కోసం వరలక్ష్మి పొదరిల్లు ఛానల్కి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, అలాగే హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్స్ ఇవ్వండి. ఈరోజు మనమైతే నాగలాపురం సుంకులమ్మకైతే వెళ్తున్నాము. ఇంకా సుంకులమ్మ వీడియోస్ అయితే చూస్తాను. ఆ అమ్మవారి దయ మీపై ఉండాలంటే మనస్ఫూర్తిగా అమ్మవారిని మనసులో కోరుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేమైతే కార్లో అయితే బయలుదేరామనండి. నాగలాపురం సుంకులమ్మకైతే బయలుదేరుతున్నాము. కట్ చేస్తే సుంకులమ్మ అమ్మవారి టెంపుల్ అయితే వచ్చేసింది. ఇంక ఇక్కడైతే అంగరంగ వైభవంగా అయితే వేడుకలు జరుగుతున్నాయి. మంగళవారం కారణంగా అయితే ఈ విధంగా అయితే అమ్మవారి టెంపుల్కి అయితే చాలామంది భక్తులు అయితే వచ్చేసారు. చూడండి, ఇక్కడ ఇంకా అమ్మవారికి కావాల్సిన వస్తువులు, కుండలు, ముంతలు, మళ్ళీ తర్వాత పసుపు కుంకుమలు, ఇవన్నీ గాజులు, పువ్వులు, నిమ్మకాయలు, ఇవన్నీ అయితే అమ్ముతూ ఉంటారు అమ్మవారికి దగ్గర, అమ్మవారికి పెట్టడానికి. ఇంకా చూడండి, జాతర అంటే జాతరలాగుంది. నాగలాపురం శ్రీ సుంకులమ్మ దేవర మహోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుగుతుంది. ఈ వేడుకల్లో స్థానిక నాయకులు, ప్రజలు, పెద్దలు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఇంక ఇక్కడ గుడి చూడండి ఎంత పెద్దగా ఉందో. రాజగోపురం అద్భుతంగా ఉంది కదా. ఈ గోపురం ఏదో కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది. ఇంకా రిపేర్ మరమ్మతులు అయితే చేస్తున్నారు. ఇంకా నేనైతే గుడి లోపలికి అయితే వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు అయితే ఒక కోతి అయితే చాలా ఆట పట్టించిందండి. ఆ సెల్ ఫోన్ అయితే గుంజుకోవడానికి కూడా వచ్చింది నా మీదికి. ఇప్పుడు మీకు చూడండి, టెంపుల్లోకి అయితే అడుగు పెడుతున్నాను. ఈ గడప దగ్గర అయితే టెంపుల్ దగ్గర నమస్కారం చేసుకోగానే పైనుంచి గోడ మీద నుంచి ఒక కోతి అయితే దన్నుమని ఇక్కడ నా ముందుకైతే వచ్చేసింది. చాలా భయం వేసి గట్టిగా అరిచేశాను. మళ్ళీ తర్వాత చూడండి, ఈ కోతి అయితే అక్కడ పక్కన ఉన్న తలుపుపై నిల్చొని ఇంకా నా మీదకైతే వస్తూ ఉంది. ఇంకా నేనైతే లోపలికి దనదన వచ్చేసాను. ఇంక ఇప్పుడు మనం అమ్మవారి టెంపుల్లోకి అయితే అడుగు పెడుతున్నాము. అమ్మవారిని చూపిస్తా చూడండి. ఇక్కడ బయట అయితే దుర్గాదేవి చాలా అందంగా ఉంటుంది అమ్మవారి రూపంలో. ఇప్పుడు అమ్మవారిని అయితే నమస్కారం చేసుకొని అయితే వెళ్దాము. చూస్తున్నారా ఎంత చక్కగా ఉంది. ఇక్కడ విగ్రహ రూపంలో అయితే ప్రతి ఒక్కరు నిమ్మకాయలు, అలాగే అగరబత్తులు, కొబ్బరికాయలు కొట్టి దీపారాధన చేసుకొని టెంపుల్లోకి అయితే వెళ్తూ ఉంటారు. మొదట ఈ అమ్మవారిని అయితే దర్శించుకుంటారు. అమ్మవారిని దర్శించుకొని భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఇంకా ఈ వేడుకలు పలువురు ముఖ్య అతిథులు కూడా దీంట్లో పాల్గొంటారు. ఇంకా సాంప్రదాయబద్ధంగా గ్రామ దేవర మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. చూస్తున్నారు కదా. ఇంకా నేను కూడా టెంపుల్లోకి అయితే అడుగు పెట్టాను. అమ్మవారి కుంకుమ పసుపు పెట్టేసుకున్నాను, బండారు. ఈ విధంగా అయితే మీరు అమ్మవారిని అయితే చూసేద్దాం. లోపలైతే గుళ్ళో వీడియో తీయనీయరు, కానీ నేను కొద్దిగా వీడియో తీస్తాను. అమ్మవారు సరిగా కనిపించిందో లేదో. ఇంకా చూస్తున్నారు కదా. ఇంకా కర్నూలు జిల్లాలోని నాగలాపురం సుంకులమ్మ తల్లి శక్తివంతమైన గ్రామ దేవతగా భక్తుల పూజలను అందుకుంటోంది. ఈ అమ్మవారిని స్థానికులు కష్టాలు తీర్చే తల్లిని, చల్లని తల్లిగా కొలుస్తారు. ఇక్కడ జరిగే జాతరలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు. ఇక కర్నూలు నుంచి అయితే సుమారు 18 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ నాగలాపురం సుంకులమ్మ ఆలయం ఉంటుంది. ఇక్కడ పెద్ద నాగదేవత అయితే అద్భుతంగా ఉంటుందండి. చూడండి, నాగేంద్రుడైతే 10 పడగలతోని 5 పడగలతోనైతే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరైతే కొబ్బరికాయలు కొట్టి పూజ చేస్తూ ఉంటారు. భక్తులు తమ మొక్కులను తీర్చేయమని అమ్మవారిని మనసారా కూడా వేడుకుంటారు. ఇంకా జాతర రోజుల్లో అయితే అమ్మవారికి ప్రత్యేక రోజుల్లో పూజలు, ఉత్సవాలు ఘనంగా అయితే జరుపుకుంటారు. చూస్తున్నారు కదా. మీరైతే ఇప్పుడు సుంకులమ్మ అమ్మవారి దగ్గర నుంచి మనము దర్శనం చేసుకొని ఇక్కడ నాగేంద్రుడి దగ్గర కూడా దర్శనం చేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేస్తున్నాము. ఇక్కడ బయట వచ్చినప్పుడు అయితే ఇక్కడ వేడి వేడి జిలేబీ అయితే వేస్తున్నాడు. టేస్ట్ చేద్దామని చెప్పేసి చూశానండి, తీసుకున్నాను. చాలా బాగుంది. ఇదంతా చక్కెరపాకంలో నుంచి, ఈ నూనెలో నుంచి ఆయిల్ తీసి చక్కెరపాకంలో వేస్తున్నాను. అది ఫ్రెష్ ఆయిలేనా అని అడిగాను అతన్ని. టేస్ట్ చేసి చూసి తీసుకోండి మేడం, బాగుంటేనే తీసుకోండి, లేకుంటే లేదని చెప్పారు. మా వారిని ఫస్ట్ తిని చూడమన్నాను. ఆయన బాగుంది అని అన్నాడు.
ఇంకా తీసుకున్నానండి. బాగుందండి, క్రిస్పీగా టేస్టీగా. చక్కెర జిలేబీ అయినా కూడా బాగుంది. అసలు నేనైతే జిలేబీ అంటే కరీంనగర్లో ఉన్నప్పుడే చాలా ఇష్టంగా తినేదాన్ని. మామాజీ జిలేబీ అనేది ఫేమస్, ఎంత బాగుంటుందో. ఇంక ఇక్కడ కర్నూలుకి వచ్చిన తర్వాత అయితే జిలేబీ తినడమే మానేశాను, మంచిగా దొరకడం లేదు. ఇక్కడైతే ఇంకా బాగా నచ్చింది, జిలేబీ టేస్టీగా ఉందని చెప్పేసి ఒక పావు కేజీ అయితే తీసుకున్నాను. తీసుకొని ఇంకా మళ్ళీ అయితే మనము ఇంటికి బయలుదేరదామా అని అనుకున్నాము. ఇక్కడ ఇంకా మీరు చూస్తూ ఉన్నారు చూడండి, ఎంతమంది జాతర మహోత్సవం అయితే అద్భుతంగా చేస్తున్నారు. ఈ వీడియోలో కొన్ని మా ఎల్లమ్మ వీడియోస్ కూడా యాడ్ చేశాను. కొన్ని వీడియోస్ అయితే మిస్ అయ్యాయి క్లిప్స్, అందుకోసానికి కొన్ని మా అమ్మ వాళ్ళ ఎల్లమ్మ వీడియోస్ కూడా ఇందులో యాడ్ చేశాను. మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. అందరూ చూస్తున్నారు, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, అలాగే హైప్ చేయండి. ఇంకా వీళ్ళందరూ అయితే సుంకులమ్మ దేవతకైతే ఈ విధంగా అయితే బోనం అయితే తీసుకొని వస్తున్నారు. ఇక్కడ వచ్చేటప్పుడు ఇంకా షాపింగ్ చూడండి, అందరూ చక్కగా చేసుకుంటున్నారు. ఇంకా కట్ చేస్తే మనమైతే మళ్ళీ మన ఎల్లమ్మ దగ్గరికి వచ్చేసాం. అక్కడేమో సుంకులమ్మ కంప్లీట్ అయిపోయింది, ఇక్కడైతే మళ్ళీ ఎల్లమ్మ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎల్లమ్మ దగ్గర చూడండి ఎంత అద్భుతంగా అయితే జాతర అయితే అద్దర కొడుతుంది. ఇంకా ఇక్కడ మన వాళ్ళు అయితే రెడీ చేశారు అమ్మవారికి నైవేద్యంగా కుడుములు, గుగ్గులు, వంకాయ కూర, భక్షాలు ఇవన్నీ అయితే నైవేద్యంగా చేశారు. నైవేద్యం పెట్టేసిన తర్వాత ఇంకా మనమైతే తింటాము. ఇవి కొన్ని క్లిప్స్ అయితే మా దాంట్లో మిస్ అయినాయి, అందుకు ఈ వీడియోలో అయితే యాడ్ చేసినాను. ఇంకా మన ఎల్లమ్మ దగ్గర అయితే ఏమేమి పెట్టారో చూస్తున్నారా? బగారన్నము, మటను చూస్తున్నారా? వేడి వేడి రైస్ అయితే అద్భుతంగా వండేశారు. మటన్ కూడా చాలా బాగా చేశారు. ఇంక వీళ్ళందరికీ అయితే భోజనాలు అయితే వడ్డిస్తున్నారు చూడండి. అమ్మవారి దగ్గర అంటేనే ఇంకా గ్రామ దేవతలు అంటేనే చక్కగా అయితే యాటను కోసుకుంటూ మటను, చికెను వండేసుకొని చేస్తూ ఉంటారు. అందరికీ ఇక్కడైతే వచ్చిన వాళ్ళకందరికీ ఇంకా కొంతమంది వీళ్ళంతా వెజిటేబుల్స్ కూరగాయల భోజనం చేసే వాళ్ళకు కూడా గోంగూర పచ్చడి, సాంబారు, ఆలు కుర్మా చేపించారు. ఇంకా వెజ్ తినే వాళ్ళకి వెజ్. ఇంకా ఈ బ్యాచ్ అంతా నాన్ వెజ్ బ్యాచ్. ఇంకా వీళ్ళకందరికీ పసుపొట్టిస్తుంది మా మరదలు. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతోని మేము ముందుంటాను. అమ్మవారి ఆశీస్సులు మీపై కలగాలంటే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి, నాకెంతో సపోర్టింగ్గా ఉంటారని అనుకుంటున్నాను. తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదా. ఇంకా వీళ్ళంతా మా బంధువులండి. అందరికైతే తను పసుబొట్టు ఇస్తూ ఉంది. ఇంకా యువతలు అయితే మా రైస్ అయితే వడ్డిస్తున్నారు, వేడి వేడి బగారా అన్నము, మటను, చికెను. వీళ్ళైతే ఇంకా నాన్ వెజ్ బ్యాచ్. ఇంకా ఇదంతా కంప్లీట్గా పూర్తయిపోయిన తర్వాత మన ఇంటికైతే మనం వచ్చేస్తున్నాం. ఇలాంటి వీడియోస్ అన్నీ మరిన్ని కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతోని మీ ముందు ఉంటారు. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.